10వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడేమి అడగకుండానే భగవంతుడు తనకు తానుగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇది ప్రారంభించాడు అంటే అర్జునులో ఉండే శ్రద్ధ. 7, 8, 9 అధ్యాయాలలో తన స్వరూపాన్ని సృష్టి దృష్ట్యా లయం దృష్టిలో నుంచి స్థితి అంటే సృష్టి ఎలా నడపబడుతోంది, ఏ విధంగా రక్షించబడుతోంది, ఇలా 3 దృక్కోణాల్లో నుంచి 7, 8 అధ్యాయాలు భగవత్ స్వరూపాన్ని వివరించాయి. ముఖ్యంగా 9వ అధ్యాయంలో భగవంతుడు చాలా హామీలు ఇచ్చాడు. హామీ ఎవరికి? తనని ఆశ్రయించి ఆరాధించేటువంటి భక్తులకు. పత్రం పుష్పం ఫలం తోయం అనన్యాస్ చింతయంతః. ఈ శ్లోకాలన్నీ అలాంటివి. అవి బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి అపిచేత్ దురాచార. ఎంత దుష్టుడైనా మంచి నిర్ణయం తీసుకుని కట్టుబడితే వాడు మారిపోతాడు. ఇలా అన్నీ వివరించి చెప్పాడు. అంతటితో కాక మరి నిరంతర స్మరణ చెయ్యాలి అంటే సాధ్యమా ఎవరికైనా? నిత్యసహ నిరంతరం అంటే కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వివరాలు ఇస్తే, ఇన్ఫర్మేషన్ కానీ వివరాలు ఇంకా బాగా వివరిస్తే అర్జునుడికి బాగుంటుంది, సాధకుడికి. అందుకని ప్రియమాణాయ అంటే ఏంటి? నీకు చక్కగా నువ్వు ప్రీతిగా వింటున్నావు కదా, ఇష్టంగా వింటున్నావు కదా, అందుకని నీకు నేను చెప్తున్నాను. కండిషన్ అది. నువ్వు ఇష్టంగా వింటుంటే కానీ నేను చెప్తాను. ఇష్టం లేకపోతే దృష్టి ఎటో ఉంటే ఏమవుతుంది? చెప్పడు భగవంతుడు. సో గ్రహించాడు. శ్రద్ధ ఉంటే ఏకాగ్రత ఉండి తీరాలి. శ్రద్ధ లేకపోతేనే ఏకాగ్రత ఉండదు, వేరే విషయాల్లోకి వెళ్ళిపోతుంది. అది అందుకు పైగా ఇక్కడ ఒక విశేషణం చెప్పారు శంకరులు. ఆ అమృతం పిబన్ ఇవ అతీవ అంటే అమృతం తాగితే ఎంత హాయిగా ఆస్వాదించుకుంటూ తాగుతుంటాడో అర్జునుడు అలా వింటున్నట్టు కాబట్టి భగవంతుడికి ఏమైంది? ఇంకా ఇంకా అతనికి ఇంకా మంచి విషయాలు సుబోధకం చేయాలనిపించింది. అందుకని హితకామ్యయ అంటే ఏంటి? నీ హితాన్ని కోరి నేను చెప్తున్నాను. అంతే కదా, మరి భగవంతుడు హితాన్నే కదా కోరతాడు. అర్జునుడు అడిగింది కూడా శ్రేయస్సును అడిగాడు, ప్రేయస్సు అడగలే. శ్రేయదాయకమైనది నాకు చెప్పు అని అడిగాడుగా, మొదటి నుంచి అదే అడుగుతున్నాడు. అందుకు నీ హితాన్ని కోరి ఇంకా నేను చెప్తాను. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇవన్నీ చెప్పాలి అని అంటే, నీవెవరి దగ్గర ఇవి తెలుసుకోలేవు. అది భగవద్గీతలో గొప్ప విశేషం. ఇప్పుడు ఋషులు వాళ్ళు దర్శించి ఉపనిషత్తులను ఇచ్చారు కదా. వాళ్ళు ధ్యానావస్థలో ధ్యాన సమాధి స్థితిలో వాళ్ళు దర్శించిందని ఋషులుగా మనకి ప్రసాదించారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడే తన గురించి చెప్తున్నాడు. ఇంతకంటే గొప్పది ఏం కావాలి చెప్ప? అవునా? పైగా ఇంకో విషయం చెప్పాడు. దేవతలు కానీ ఋషులు కానీ నన్ను తెలుసుకోలేరయ్యా అన్నాడు. ఎందుకు తెలుసుకోలేరు? సృష్టికి నేను ఆది ప్లస్ ఆదిహి, అహం ఆదిహి. ఈ దేవతల కంటే ముందు నేనున్నా, ఈ ఋషుల కంటే ముందు నేనున్నా. కాబట్టి నన్ను వాళ్ళు తెలుసుకోవటం సాధ్యము కాదు. మరి ఋషులు ఇచ్చిన ఉపనిషత్తుల సంగతి ఏంటి? వాళ్ళు కూడా దర్శించి చెప్పిన అంటే ఈ శరీరమును బుద్ధులు ఉపాధులను దాటి తాదాత్మ్య సంఘదోషాలు దాటి పరమాత్మలో ఏకమైన స్థితిలో వాళ్ళు తెలుసుకున్నది చెప్పారు. అంతేగాని శరీరమును బుద్ధులతో తాదాత్మ్యం కూర్చొని ఒక వ్యక్తిగా చెప్పలేదు. అందుకే ఉపనిషత్తులను ఏమన్నారంటే ఒక పురుషుడు చెప్పింది కాదు, అపౌరుషేయం. ఒక వ్యక్తి ద్వారా వచ్చినటువంటి విషయాలు కావు. అంటే ఆ ఉపాధిని దాటారు, ఉపాధి తాదాత్మ్యం దాటి చెప్పారు. అపౌరుషేయం అంటే ఒక పురుషుడు చెప్పింది కాదు, ఒక వ్యక్తి యొక్క సిద్ధాంతాలు కాదు, బోధలు కాదు. దీన్ని దాటి
వాళ్ళు వెళ్ళారు. అందుకే ఋషుర్ దర్శనాత్ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఋషులు కూడా తెలుసుకోలేరంటే అలాంటి ఋషుల గురించి చెప్పట్లేదు. అర్థమైంది? ఉపనిషత్తులు దర్శించిన ఋషుల గురించి చెప్పట్లే. జనరల్గా వాళ్ళు ఋషిగా ఒక వ్యక్తిగా ఉంటే తెలుసుకోలేరు కదా. సో వ్యక్తిత్వం యొక్క ఉపాధుల్ని దాటి ట్రాన్సెండెంటల్ అంటారు చూశారు, వాటిని అధిగమించి పరమాత్మ తత్వములో ఏకమైన ఋషులు మాత్రం తెలుసుకున్నారు. అవే ఉపనిషత్తులు. సరే, ఇప్పుడు భగవంతుడు అన్నిటికీ ఆది అన్నాడు. అంటే సృష్టిలో మనకి ఏమేమి కనిపిస్తాయి? ఇంద్రియ శక్తులు అవి కనిపిస్తాయి. అవి సూక్ష్మమైనవే. తన్మాత్రలు సూక్ష్మమైనవే. అవునా? సమిష్టి బుద్ధి, సమిష్టి మనస్సు, సమిష్టి అహం, ఇవన్నీ సూక్ష్మమైనవి. సో వీటన్నిటినీ ప్రకాశింపజేసి చైతన్యవంతం చేసేవాడు పరమాత్మ. ఈ పరమాత్మని ఈ ఇంద్రియాలు కానీ, ఈ తన్మాత్రలు కానీ, ఈ సమిష్టి అహమో సమిష్టి బుద్ధో తెలుసుకోలేదు. వ్యష్టి సమిష్టి ఏది తెలుసుకోలేదు. దాని వెనకలు ఉండేటువంటి దాన్ని ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు కళ్ళజోడు, ఈ కళ్ళు వెనకున్నాయి కాబట్టి నాకు విషయం చూస్తున్నాను. అవునా? కళ్ళజోడు చూడమనంటే అది చూస్తుందేమో, చూడగలదా? కళ్ళజోడు చూడలేదు. ఈ ఉపాధులు కూడా అంతే, పరికరాలే. అలాగే వెష్టైన సమిష్టైన పరికరమే. అవునా? ఒక పరికరమైనా అనేకమైన పరికరాలేగా, భౌతికమేగా. సూక్ష్మము స్థూలం అంతే తేడా. అవి ఎలా తెలుసుకుంటాయి భగవంతుడిని? తర్వాత వెంటనే ఏం చెప్పాడు? కాబట్టి వాళ్ళెవరు తెలుసుకోలేరు కాబట్టి నేను నీకు మళ్ళీ చెప్తున్నాను అని చెప్పాడు భగవంతుడు. చెప్పి ఇంతకి నేను తెలుసుకుంటే మాకేంటి ప్రయోజనం? ఎలా తెలుసుకోవాలి? భగవంతుడు తెలుసుకోవడం అంటే ఎలా? మాం అజం అనాదిం లోకమహేశ్వరం. ఇలా భగవంతుడు ఎవరు? అజం, పుట్టనివాడు. అనాది అంటే ఆది లేనివాడు. పుట్టకపోతే ఆది ఎక్కడ ఉంటుంది? ఆది లేకపోతే అంత ఉంటుందా? ఉండదు. కాబట్టి జనన మరణములు లేవు, ఆద్యంతములు లేవు. అంటే కాల పరిమితిలో ఉండడు ఆయన. అంటే దేశకాలములకు అతీతుడై ఉన్నాడు. అందుకే లోకమహేశ్వరం. మామూలుగా లోకమహేశ్వరుడు అంటే ఏంటి? అన్ని లోకాలకి ఈశుడై అన్నిటిని నియంత్రించి శాసించేటువంటి ఒక ప్రభువుగా ఉన్నాడని అంటారు. శంకర్లు ఇక్కడ తాత్వికంగా చెప్పారు. లోకానాం మహాంతం ఈశ్వరం అజ్ఞాన తత్కార్యవర్జితం అని చెప్పారు. ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏంటి? జీవుడు అంటే అజ్ఞానంతో పెట్టుబడి పెట్టి పుట్టాడు. అజ్ఞానంతోనే పుట్టాడు జీవుడు అంటే. మరి ఆయన ఎవరు? అజ్ఞాన తత్కార్యవర్జితం అంటే అజ్ఞానము గాని దాని యొక్క కార్యములు గాని లేనటువంటి వాడు. అజ్ఞానం వల్ల ఏంటి? జీవభావం వస్తుంది. జీవభావం రాగానే శరీర మనోబుద్ధి స్థూల సూక్ష్మ కారణ దేహములతో తాదాత్మ్యం వస్తుంది. వచ్చినప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు నేను అనుభవిస్తున్నాను అనుకుంటాడు. అవునా కాదా? ఇది జీవుడి పరిస్థితి. మరి ఆయన ఎవరు? ఇవేమీ లేనివాడు. అంటే స్థూల సూక్ష్మ కారణం యొక్క తాదాత్మ్యము కానీ, అవునా కదా, ఇవి లేనివాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతం. మనకు ఆత్మబోధలు ఇదే చెప్పాడు. ఆత్మ అంటే ఏంటంటే ఇదే. సో ఈశ్వర అన్నా కూడా ఇక్కడ అజ్ఞానము దాని కార్యములు లేనివాడు అని అర్థం. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి ఓ ప్రకాశం, వాటిని ప్రకాశింపజేసే చైతన్యం. అదే ఇక్కడ లోకమహేశ్వరం ఇక్కడ చెప్పింది శంకర్లు. అలాంటి వాడు ఏమవుతున్నాడు? అలా తెలుసుకుంటే భగవంతుడిని అసమ్మూఢ ఏమవుతున్నాడు? మూఢత్వం పోయినవాడవుతాడు. సమ్మూఢ అసమ్మూఢ. తెలుసు. మూఢం అంటే ఏంటి? మోహబుద్ధి, సరిగ్గా తెలుసుకోలేక అర్థం చేసుకోవాలి. అసమ్మూఢ పూర్తిగా మోహం పోయినవాడు.
మోహం ఉన్నంత వరకు జీవభావం తత్సంబంధమైనటువంటి పరిమితులు ఉంటాయి. కాబట్టి అందుకే మోక్షం మోక్షం అంటే ఏంటంటే మోహక్షయం మోక్షం అంటే మోహ క్షయమే మోక్షం అన్నాడు. ఇప్పుడు దానివల్ల సర్వపాపములు పోతాయి. ఎప్పుడైతే మోహం పోయిందో ఇంక పాపం ఉండదు. సో ఈ పాపం ఎందుకు వస్తుంది? అజ్ఞానం వల్ల మోహం వల్లే జరుగుతాయి ఇవన్నీ. అది పోతే లేదు. సర్వపాపై ప్రముచ్యతే. ఈ పాపాలు కూడా తెలియక చేసిన పాపాలు కొన్నైతే తెలిసి చేసిన పాపాలు కొన్ని ఉంటాయి. ఆ, తెలిసి చేస్తారా? తెలిసి చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తెలిసినా కూడా ఆ బుద్ధి వాసన ప్రభావం చేత వాటిని నియమించలేక వెళ్ళిపోతుంటాయి. అవునా? అవి కూడా తొలగిపోతాయంట. ఎప్పుడు మోహం పోతే, ఈ తాదాత్మ్యపు దోషాలు పోతే, అజ్ఞాన కార్యములే కదా ఇవన్నీ. దేహాత్మ బుద్ధి, ఇంద్రియాత్మ బుద్ధి, మనస్సు నేనే అనుకోడు, ఇవన్నీ అవి పూర్తిగా తొలగిపోయినప్పుడు ఇక అసమ్మూఢుడు అవుతాడు. అది చెప్పా. ఇప్పుడు ఇంతకి భగవంతుణ్ణి ఎలా నేను గుర్తించాలి? ఈ సాధన టిప్స్ అండి. టిప్ అంటే తెలుసు కదా, చిన్న టెక్నిక్ని టిప్ అంటారు ఇక్కడ ఈ భాషలో. టిప్ అంటే హోటల్లో ఇచ్చే టిప్పులు కావు. ఆ టిప్పు కాదు ఇక్కడ. ఒక విషయాన్ని సులభంగా సూక్ష్మంగా మనకి సుబోధకం చేయడానికి మహాత్ములు వీటిని ఉపయోగిస్తారు, బోధకులు. వాటిని టిప్స్ అంట. మామూలుగా ఫింగర్ టిప్స్ మీద ఉన్నాయండి అంటారు చూడండి. మామూలుగా ఎవరికైనా ఏదైనా కొన్ని బాగా గుర్తుండి బాగా వెంటనే జ్ఞాపకం తెచ్చుకొని వాడికి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయండి అన్ని అంటుంటారు. అవునా కాదా? అది కాబట్టి మనకు అలా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని వివరిస్తున్నారు భగవాన్. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్ విధాః. ఇక్కడ భగవంతుడు ఈ 2 శ్లోకాలలో కొన్ని దివ్యమైనటువంటి లక్షణాలు, లేకపోతే మంచి గుణాలు కదా, దివ్య గుణాలు, మంచి గుణాలు ఏవైతే మానవుడి యొక్క అంతఃకరణములో నుంచి వస్తాయో, పైకొస్తాయో వాటి గురించి చెప్పి ఒకడు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఏమేంటి వస్తాయి చెప్పి చ అనే పదం వాడి పక్క. చ అంటే ఏంటి? ఇవి కాక వీటికి వ్యతిరేకమైనటువంటి కూడా. వ్యతిరేకం అంటే మంచివి ఉంటాయి, చెడు ఉంటాయి. మానవుడు అంతఃకరణంలో సాధకుడుగా ఉన్నప్పుడు అన్ని మంచివే వస్తాయా ఏంటి? రావు కదా. అప్పుడప్పుడు వ్యతిరేకమైనవి, సాధనకు భంగకరమైనవి కూడా వస్తావు. ఆయనకి తెలుసు భగవంతుడు. తెలీదా ఏంటి? బాగా సాధనలో నిమగ్నమైనటువంటి వారు నిరంతరము ఈ చింతనలో ఉన్నటువంటి పోతాయి, పూర్తిగా ఎలిమినేట్ అయిపోతాయి. కానీ ప్రారంభంలో కానీ మధ్య మధ్యలో ఉన్నవాడికి ఇంకా ఉంటూనే ఉంటాయి. అయితే వాటి నుంచి బయటపడాలి. వాటి నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఏంటి? అందుకే చెప్పాడు ఇక్కడ ఇది కావాలని. ఇప్పుడు ఏమేమి వస్తాయి మానవుడు అంతఃకరణంలో? ఒకటి బుద్ధి.
బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ, ఈ మూడిటికి సంబంధం ఉంది. బుద్ధి అంటే ఏంటి? మామూలుగా ఎవరినైనా మనం చెప్పింది అర్థం కాకపోతే నీ బుద్ధి లేదా అంటుంటాం. అంటే ఏంటి? చెప్పింది అర్థం చేసుకునే శక్తి లేకపోవడం. అంటే ఆ విషయంలో సూక్ష్మమైనది ఏమిటి? మనం గ్రహించగలిగింది ఏమిటి? అని గ్రహించలేకపోతే ఏమంటావు? నీ బుద్ధి లేదంటావు. బుద్ధి ఉంటుంది. బుద్ధి లేకుండా మనిషి ఎట్లా ఉంటాడు? ఉంటుంది. కానీ దాంట్లో సూక్ష్మమైన విషయాన్ని గ్రహించలేకపోవడం. సో, సూక్ష్మ విషయాన్ని గ్రహిస్తే అది బుద్ధి. అంతేగా? అలాగే జ్ఞానం. జ్ఞానం అంటే అన్నీ తెలిసినవే ఉండవు కదండీ! తెలియని విషయాలుంటాయి. కొత్త కొత్త విషయాలు, తెలియని విషయాలుంటాయి. కాబట్టి తెలియని విషయాలను తెలుసుకోవటం జ్ఞానం. సో, ఇప్పుడేంటి సూక్ష్మ విషయాల్ని గ్రహించటం బుద్ధి. తెలియని విషయాల్ని తెలుసుకోవటం జ్ఞానం. ఉపనిషత్తులు గాని, గీత గాని ఏం చెప్తున్నాయి? జీవుడెవరు? జీవుడి స్వరూపం ఏమిటి? పరమాత్మ ఎవరు? ఈ జగత్తేమిటి? ఈశ్వరుడెవరు? ఈ సంబంధం ఏమిటి? ఇదిగా చెప్పేది. ఇలాంటి విషయాల్ని మనకు తెలియని విషయాల్ని తెలుసుకోవడం జ్ఞానం. అసమ్మోహ. ఇంతకుముందు అసమ్మూఢ సమర్థ్యేషు చెప్పాడు. ఇప్పుడు దాని గురించి చెప్తా. అసమ్మోహ అంటే సమ్మోహం లేకపోవడం. సమ్మోహం లేకపోవడం. ఏంటి సమ్మోహం లేకపోవడం? అంటే బుద్ధి వివేకంలో మేల్కోవడం. ఏమిటి? వివేకంలో మేల్కోవడం. ఏంటి వివేకంలో మేల్కోవడం అంటే ఏం లేదు. శంకరులు చాలా చక్కగా వివరించారు ఇక్కడ. ప్రత్యుత్పన్నేషు బోద్ధవ్యేషు వివేకపూర్విక ప్రవృత్తి. అంటే రకరకాలైనటువంటి సంకల్పాలు కానీ ఆలోచనలు కానీ బుద్ధిలో లేస్తూ ఉన్నప్పుడు వీటిల్లో మంచి చెడు, లేకపోతే ఆత్మ అనాత్మ, లేకపోతే నిత్యానిత్యం, ఈ తేడా తెలుసుకొని వివేక దృష్టితో చూడటమే అసమ్మోహం. ఆ వివేకం కోల్పోయినప్పుడు ఏమవుతున్నాడు? మనిషి సమ్మోహితుడైపోయి ఏమవుతాడు? పడిపోతాడు. సో, వివేకం అనేది ఎప్పుడూ మేల్కొనాలి. దాన్ని అసమ్మోహం. వివేక పూర్విక ప్రవృత్తి. వివేకం అంటే ఏంటి? చిన్నప్పుడు చదువుకున్నాం. ఏంటి? నిత్యానిత్య వివేకం, ఆత్మ అనాత్మ వివేకం అని అర్థం. వివేక దృష్టి. తర్వాత క్షమా సత్యం, దమశమ. క్షమ. క్షమ అంటే మనకు క్షమాగుణం అంటే ఏంటి? క్షమించేటువంటి గుణం. ఇది దైవీ గుణం అండి. గొప్ప దైవీ గుణం. ఎందుకంటే భగవంతుడు జీవుడు ఎన్ని తప్పులు చేసినా ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు బాగుపడ్డానికి. అందుకే అభిచేత్ సుదురాచారగా చెప్పాడు. చెప్పలే? దుష్టుడైనా సరే వాడు బాగుపడడానికి అవకాశం ఉంది అని ఒక ఆశాభావాన్ని ఇచ్చాడు. ఏంటి క్షమ అంటే? ఇది జీవుడికి అంటే సాధకుడిలో ఒక దివ్య గుణం. క్షమించటం అనేది. దీనివల్ల క్షమించబడ్డవాడు, క్షమించేవాడు ఇద్దరికీ మేలు జరుగుతుంది. క్షమించబడ్డవాడి కంటే క్షమించేవాడికి ఎక్కువ మేలు జరుగుతుంది. అది ఏంటి క్షమ అంటే? మన పెద్దలు చెప్పారు. ఏంటి? కష్టాలు కానీ, నష్టాలు కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ ఏవో రకరకాలుగా ఉంటాయి. ప్రపంచం నుంచి వస్తూ ఉంటాయి. మానవుడు అన్న తర్వాత రాకుండా చెట్లకు ఉంటాయి, ఆ మనిషికే ఉంటాయి. ఈ బుద్ధి ఉన్న తర్వాత ప్రపంచం ఉన్నప్పుడు అందరికీ ఉంటాయి. దేవుడైనా ఈ భూలోకానికి వస్తే ఉంటాయి. ఉంటాయి. కాబట్టి చెప్పాడు తాడితవ్యవ, ఆకృష్టవ్యవ అంటే ఏంటి? నిన్ను లాగినా, నిన్ను తిట్టినా, నిన్ను కొట్టినా చిత్తము వికారములు లేకుండా ఉండడం. దీన్ని క్షమ అన్నాడు. చిత్తము వికారం చెందకుండా ఉండడం. ఎవరు? ఇతరులేమో రకరకాలుగా ఉంటాయి. ప్రపంచాలు తిట్టడం, కొట్టడం, నిందించడం, విమర్శించడం, అవమానించడం ఎన్నో ఉన్నాయి. చిత్తం ఎప్పుడు వికారం చెందుతుంది?
తనకి ప్రతికూలమైనటువంటివి బాధాకరం, దుఃఖకరమైనవి వచ్చినప్పుడు చిత్తము ఏమవుతుంది బాగా ఇదయ్యిద్ది దానికి. నొప్పి కలుగుతుంది. బాధ కలుగుతుంది. అవునా కాదా? హ్మ్. అవికృత చిత్తత అంటే వికారము చెందకుండా ఉండే గుణం క్షమ అని చెప్పారు. లేకపోతే ఏమవుతుంది బాధ అవి వచ్చినప్పుడు తట్టుకుంటాడే గాని లోపల ఏమవుతుంది? బాధ కలుగుతుంది. బాధ కలగదా మనిషికి? ఆ! అలా వికారం చెందకుండా స్థిరంగా ఉండగలం. తట్టుకోగలం. లోపల బాధపడకూడదు. అందుకే శంకరులు మనకి సాధన చతుష్టయ సంపత్తిలో సమాధి షట్క సంపత్తి చెప్పారు. దాంట్లో తితిక్ష అనే ఒక విషయం చెప్తారు. ఆ తితిక్ష క్షమలో భాగం నిజానికి. అంటే క్షమయే తితిక్ష. అవునా? క్షమాగుణం ఉన్నప్పుడే తితిక్ష అలవర్చుకుంటాడు. క్షమ లేకపోతే తితిక్ష అలవర్చుకోలేడు. ఏంటి తితిక్ష? సహనం సర్వ దుఃఖానం. దుఃఖాలని అన్ని దుఃఖాలని సహించడం. సహించడం అంటే ఎట్లా? చెప్పాను కదా! మనం చేత కాకపోతే ఏం చేస్తాం? చేత కాకపోతే భరించాలి, సహించాలి. ఇది కాదు. ఇది కాదు. దానికి ఏం చెప్పారు? చింతా విలాపరహితం అప్రతీకార పూర్వకం 3 కండిషన్లు చెప్పారు. ఇది పెద్ద సాధనండి. చాలా పెద్ద సాధన. ఈ తితిక్ష వల్లనే మనిషి ఆధ్యాత్మిక మార్గాల్లో నిలబడగలుగుతాడు. లేదా నిలబడలేడు. ఈ చిన్న చిన్న వాటికి మనసు కుంచించుకుపోయి బాధపడి ఇదైపోయే ఏం సాధిస్తాడు చెప్పండి? చిన్న వాటికే. పెద్దవి కూడా ఏముండవు. చిన్న చిన్న వాటికి ఆవేశాలు, కావేశాలు, రోషాలు, పాపాలు, తాపాలు, బాధలు, కక్షలు ఎన్నో చిన్న వాటికి పెద్దవి కూడా ఉండవు. అవునా? అందుకు తితిక్ష అనేది ఒక మూలధనం ఎవరికి సాధకుడు. మూలధనం డబ్బు లేకపోయినా పర్వాలే. ఇది ఇస్తే చాలు ఆధ్యాత్మికంగా పురోగమనం సాధిస్తాడు. కాబట్టి దుఃఖాలను సహించడం అంటే చేతకాని సహనం కాదు అక్కడ. మరేమిటి? నేను పరమాత్మను పొందాలి. నా లక్ష్యం అత్యంత ఉన్నతమైనది. ఆ లక్ష్య సాధనకి ప్రపంచంలో దేనికి నేను ప్రాముఖ్యతనిచ్చినా నా మనసు ఏమైపోతుంది? చెదిరిపోతుంది. ప్రపంచ అనుభవాల్లో మంచివి ఉంటాయి, చెడువు ఉంటాయి. ఉంటాయి గదా! అందులో మనకి అవమానకరమైనవి, బాధాకరమైనవి రకరకాలుగా ఎన్నో ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు చిత్తము చెదిరిపోయిందనుకోండి. అంటే చెదిరిపోయిందనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ మనస్సు ఆ చిత్తం మళ్ళీ తిరిగి పరమాత్మ వైపు వెళ్ళడానికి దానికి ఇదుండదు. ఉంటదా? అదే లోపల తిరుగుతుంటది లోపల. వాళ్ళు నన్ను అట్లా అన్నారు. వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు. వాళ్ళకెందుకు అసలు నా గురించి? నన్నెందుకో వాళ్ళకేం పని నన్నంటారు అనిపిస్తుంది. కదా! వాళ్ళు ఒక్క మాట అంటారు గానీ ఇది 10 సార్లు తలుచుకుంటుంది. అవునా కాదా? ఏదైనా అది పైగా ఇక్కడ తాడి తవ్యవా కొట్టినా సరే, అవమానించినా సరే, వికారము చెందకుండా ఉండటం అంటే ఎంత సహనము కావాలి? ఎందుకు ఈ సహనం నేనెందుకు పడుండాలని మనసు వ్యతిరేకిస్తుంది. మనస్సే నేనెందుకు పడాలి మాట? నేను పడను. నేను మాటకు మాట అంటాను. అప్పుడు వాళ్ళు నోరు మూస్తారు అంటుంది మనస్సు. మనస్సే అంటది. అందా? ఇలా పడుండాలా నేను డోర్ మ్యాట్‌నా పడుండడానికి? ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అనడమేనా నోటికొచ్చినట్టు? ఏంటి అసలు నేను అంటది. ఎవరు? మనస్సే. ఆ! మనస్సే అంటుంది. ఎవరో గాదు. ఈ మనస్సు దానికి బుద్ధి లేదు కదా! అందుకని అందుకని అంటుంది మనస్సు. వాళ్ళకి బుద్ధి లేదంటుంది కానీ నాకు బుద్ధి లేదనుకోదు. కదా! ఇప్పుడు వాళ్ళు అంటే అన్నారు. నేనెందుకు రియాక్ట్ కావాలి? రియాక్ట్ అయితే నా మనసంతా పాడైపోవట్లే? రియాక్షన్ వల్ల ఏమవుతుంది? మనసంతా చెదిరిపోతుంది. పైగా ఏమిటంటే దాన్ని మననం చేసుకుంటదది. దేన్ని? ఆ నెగెటివ్‌నే. పరమాత్మని మననం చేసుకోదు. భగ భగవంతుడి గురించి మననం ఉండదు. వాళ్ళ అన్నదే మననం చేసుకుంటది.
ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? తనకే నష్టం. వాళ్ళు అన్నారు వదిలేయి గాలికి పోతుంది. నువ్వు పట్టుకుంటే కదా! నువ్వు లోపలికి తీసుకుంటే కదా నీకు నొప్పి. వదిలేయి. అవునా కదా! అవునా? మనసుకు చెప్పుకోవాలి. ఎందుకు మాటి మాటికి అదే తలుచుకుంటావు పరమాత్మను తలుచుకోకూడదు? హాయిగా ఉంటుంది మనస్సు. ఆనందంగా ఉంటుంది ఆయన తలుచుకుంటే. ఇవి తలుచుకుంటే ఏమవుతుంది ఇంకా, ఇంకా, ఇంకా వాళ్ళ మీద కోపం వస్తుంది. వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాల్సిందే అనుకుంటే ఎన్నో ఇంక చెప్పలేనన్ని. ఆ నెగెటివ్ వచ్చిందంటే ఎటో పోతుంది. అవకాశం రాకపోతుందా నాకు గూడా. ఇది దీన్నేమంటారు? ప్రతీకారం అంటాడు. అవునా? ఇది ప్రతీకారం. మళ్ళీ తిరిగి నేను అనాలి ప్రతీకారం. చింత, విలాపం ఈ 2 ఉంటాయి. చింత అంటే దాని మీదే తలుచుకొని, తలుచుకొని, తలుచుకొని బాధపడటం చింత. ఇక రెండోది విలాపం. విలాపం అంటే బయటికి గట్టి గట్టిగా ఊ అని విలపించటం. కొంతమంది ఉంటారు. ఇంత చేస్తే ఇంత గోల చేస్తారు. ఇది చిన్నదానికే గోల. ఇది విలాపం. ఇదంతా మనస్సు చేసేదే. అవునా? కాబట్టి ఇలాంటివి మనిషికి వ్యతిరేక అనుభవాలు బాధాకరమైనవి వచ్చినప్పుడు ఈ చిత్తము వికారము చెందకుండా స్థిరముగా స్థైర్యం అంటారు దీన్ని. ఉన్ అది ఉండటమే తితిక్ష. అదెప్పుడొస్తుంది? ఈ క్షమ. క్షమ. కాబట్టి క్షమ అంటే పైగా ఇదొక అహంకారం అండి. నేను క్షమించేసాను పో. అవునా? క్షమ అంటే ఇంకోళ్ళని క్షమించటం కాదు. ఇప్పుడు చూడండి 2 అర్థాలున్నాయి దీనికి ఇంగ్లీష్‌లో. ఫర్‌గివ్‌నెస్, ఫర్‌బియరెన్స్. ఫర్‌గివ్‌నెస్ అంటే ఏంటి? పొ అజ్ఞానంలో వాళ్ళేదో చేశారులే. నాకెందుకు వాళ్ళ పైన ఇది అని క్షమించడం. ఎవరికి తనకు జరిగినప్పుడు. ఇది ఫర్‌గివ్‌నెస్. కానీ దీనికంటే గొప్పది ఫర్‌బియరెన్స్. నేను క్షమిస్తున్నాను అనుకోవడం కూడా ఒక ఇదే. అసలు వికారం చెందకుండా ఉంటే అది ఇంకా గొప్పది గదా! నేను వాళ్ళన్నా కూడా నేను తట్టుకున్నాను, క్షమించేసాను అనుకోవడం కూడా ఒక చిన్న అహంకారమే. నేను క్షమించాను. లేపోతే నా శక్తి లేదా? నేను వాళ్ళు మళ్ళీ తిరిగి దెబ్బ కొట్టడానికి అయినా నేనేం అనలే. ఇది కూడా అహంకారం అయిపోతుంది. కాబట్టి అబ్బో! చాలా సూక్ష్మం ఉంది. ఫర్‌బియరెన్స్ అంటే ఏంటి? అవికృత చిత్తత. చిత్తము వికారం చెందకుండా ఉంటుంది. ఎప్పుడు ఉండగలడండి? సాక్షిగా ఉన్నప్పుడే. సాక్షిగా ఉన్నప్పుడు. లేదా బాగా తీవ్రమైనటువంటి మథనం, జ్ఞాన మథనం జరిగి ఇవన్నీ ప్రపంచంలో వచ్చేవి, పోయేవి ఇవన్నా ఆగమా, పాయినో, అనిత్యాహ తాం తితిక్షస్వ భారత రెండో అధ్యాయంలో చెప్పాడు. అవునా కాదా? వస్తుంటాయి, పోతుంటాయి. ఏమైనా శాశ్వతమా? గాలికి పోయింది మాట. నాకేమి? గాలికి పోయేదాన్ని ఎందుకు పట్టుకోవాలి? పోతుందది. నువ్వు వదిలిపెడితే గాలికే పోతుంది. అవునా కాదా? వదిలిపెట్టకపోతే లోపలొచ్చి తిష్టేసుకొని మనం పట్టుకొని మనమే ఇది చేసుకుంటాం. ఇంకోటి వీటిల్లో గూడా ఈ అనుభవాలలో గూడా మనం జీవితంలో కొన్ని అనుభవాలను చూసినప్పుడు వీటిల్లో కొన్ని సందేశాలుంటాయి. సందేశం అంటే తెలుసు కదా! ఒక పాఠాలుంటాయి. ఆ పాఠం పట్టుకోవాలి. ఓహో! భగవంతుడు నాకిది ఇచ్చాడు ఇందుకేనేమో! దీని నుంచి నేను నేర్చుకోవాలి. సో, ప్రతీది దాంట్లో నుంచి భగవంతుడు ఒక అవకాశం నాకిచ్చాడు. నేను ఎదగటానికి, నాలో శక్తిని పెంచుకోవడానికి అనుకున్నప్పుడు అంతా సాధనే. సాధనకి భంగకరమైనది ఏది ఉండదు ప్రపంచంలో అప్పుడు. అన్ని సాధనకు ఉపయోగపడే సోపానములే. అదే ఇంగ్లీష్‌లో సామెత ఉంది. ఇన్ ఎవ్రి డిఫికల్టీ దేర్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ టు గ్రో. అంటే ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి సమస్యలో భగవంతుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఎదగటానికి. ఎదగటానికంటే బుద్ధిపరంగా ఎదగటానికి, మానసికంగా ఎదగటానికి ఒక అవకాశం ఈ రూపంలో వచ్చింది నాకు. భగవంతుడు ఇచ్చాడు అనుకుంటే
ఏమిలా. నేను తట్టుకోగలను లేదా ఇది పరీక్ష నాకు. అవునా? కాదా? అలా చూస్తే అలా చూసి పెంచుకోవాల్సిందే తితిక్షని. అవునా? కాబట్టి నేను ఇవన్నీ జరుగుతుంటే నేను తట్టుకోగలనో లేదో, అందుకో పరీక్ష నాకొచ్చింది. కాబట్టి నేను తట్టుకుంటాను. పరమాత్మ దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం. అంతే. లేపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే సాక్షిగా ఉండడం. సాక్షిగా అంటే ఏంటి? దాంట్లో చెయ్యి కలపకపోవడం. అన్నారు, విన్నాను, వదిలేయి అయిపోయింది. విన్నాను. వింటే ఏమైంది? చెవిలోంచి మైండ్‌లోకొచ్చింది. దాన్ని పట్టుకుంటే నాది. పట్టుకోపోతే వేరేవాడు. పట్టుకోపోతే ఏమైంది తెలుసా? తిరిగిపోతుందంట. తిరిగి ఎటు పోతుంది? ఆ! నేలకు బంతేసి మళ్ళీ పైకొచ్చినట్టు, గోడకు బంతేసి వెనక్కొచ్చినట్టు వెనక్కి పోతుంది. మనకేం కాదు. గౌతమ బుద్ధుడి గురించి ఒక కథ చెప్తారు. గౌతమ బుద్ధుడు భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఆయన వెనక శిష్యులొచ్చారు. బుద్ధం శరణం గచ్ఛామి చేస్తూ ఉంటే ఆయన యువకుడు గదా! అప్పట్లో ఆయన ముసలాయన ఏం కాదు గౌతమ బుద్ధుడు. భిక్ష చేస్తుంటే మరి అందరూ ఒక రకంగా ఉండరుగా. ఆయన మహాత్ముడని ఎవరికి తెలుసు? తెలీదు. భిక్షాటన చేస్తుంటే పైగా కాషాయ అదే బౌద్ధ సన్యాసిగా. మరి అందరూ ఒక ధనికుడు. ఆయన అక్కడ గేట్ ముందు ఉన్నట్టు. ఉండి ఏంటి మీరు సన్యాసులు పని పాట లేకుండా బిచ్చం ఎత్తుకొని తిరుగుతారా? మీరందరూ సమాజానికి బరువు. సమాజానికి మీరంతా బరువు. ఊరికే అడుక్కు తింటారు అని చెప్పేసి ఏవేవో గట్టి గట్టిగా ఆయన్ని చేశారు. చేస్తే ఆయన ఏం మాట్లాడలేదు, పలకలేదు. అందుకే గౌతమ బుద్ధుడు వెళ్ళిపోతున్నాడు ముందుకు. విన్నారు. ఈ వెనకుండే శిష్యుడు ఉన్నారు కదా వాళ్ళు, అయ్యయ్యో! గురువుగారిని ఎంత మాట అన్నారు అతను అని చెప్పేసి లోపల వీళ్ళకి అవమానం అయిపోయి బాధపడుతున్నారు. హ్మ్. అయిన తర్వాత తిరిగి వాళ్ళు మొనస్ట్రీ ఏదో ఉంటారుగా అక్కడికొచ్చారు బుద్ధారాం. వచ్చిన తర్వాత వాళ్ళు అంత మాట అన్నాడు మిమ్మల్ని ఆయన. ఆ! మాకంతా ఒళ్ళు మండిపోయింది. కుతకుతలాడిపోతున్నారు వీళ్ళంతా. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నట్ట చల్లగా, "ఏమైంది? మీకు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇస్తే మీరేం చేస్తారు? థాంక్ యూ వెరీ మచ్ అంటారా లేదా? ఆనందంగా స్వీకరిస్తారా లేదా? గిఫ్టు. ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నేనేం నో థాంక్స్ చెప్పాను. మళ్ళీ ఎక్కడికి పోతుంది? స్వీకరించకపోతే తిరిగి వెళ్ళిపోతుంది. స్వీకరిస్తే నాది. నో థాంక్స్ అంటే అక్కడే ఉంటుంది. ఇదే కదా యాటిట్యూడు. అందుకు మహాత్ముల్ని తలుచుకోవాలి. మహాత్ముల్ని అందుకే తలుచుకోవాలి. మహాత్ముల జీవితాల గురించి చదవాలి. ఇవి ఒక్కోటి మనకి ఒక గొప్ప ఆలంబన. కదా! ఈ దృశ్యాలు జ్ఞాపకం ఉండాలి. ఆ సమయం వచ్చినప్పటికి ఆ జ్ఞాపకం ఉండాలి. అవునా కాదా? అందుకని ఏంటంటే ఈ ప్రపంచంలో మానవ జీవితం అంటే ఏమి పూలబాట కాదు. ఎవరి జీవితంలో అయినా కష్టాలు, నష్టాలు వాళ్ళ వాళ్ళ ప్రారంధాన్ని బట్టి ఉంటాయి. కానీ ఎవరికి వాళ్ళు నేనే కష్టపడుతున్నా, నేనే కష్టపడ్డా, నాలాగా ఎవరు పడలేదు అనుకుంటుంటారు. విచిత్రం. ఎవరి బయోగ్రఫీ చూడండి అందరికీ అదే. ఒక్కొక్క సందర్భాలు, సమయాలు, వ్యక్తులు, పరిస్థితులు వేరంతే. రకరకాలుగా ఉంటాయి. అవునా? కాబట్టి ఏమిటన్నారు? క్షమ. ఇది ఒక దివ్య గుణం. కాబట్టి క్షమించిన వాడికి ఏమవుతుంది? ఎక్కువ ఎదుగుదలొస్తుంది, వికాసం వస్తుంది, శక్తొస్తుంది. క్షమలో శక్తి ఉందండి. క్షమలో శక్తి ఉంది. క్షమింపలేని వాడు బలహీనుడు. క్షమించిన వాడు శక్తివంతుడు. గుర్తుపెట్టుకోండి. శక్తి లేని వాడే బయ్ 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 ఏడుస్తాడు, మొత్తుకుంటాడు, లేదా ఏదో ఇది చేస్తుంటాడు. శక్తివంతుడు క్షమిస్తాడు. చేతగాని వాడు కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రతి అనుభవం కూడా ఏమవుతుంది? సాధనలో మనకి ఉపయోగంగా ఉంటుంది. అందుకు భగవంతుడు క్షమాగుణం కలిగి. ఆ! ఆయన క్షమించకపోతే ఏమైపోతాం? సత్యం, దమః, శమః ఒక్కొక్కటి ఒక క్వాలిటీ. అన్నీ దివ్యం. సత్యం, సత్యం అంటే వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం. ఇక్కడ చెప్పింది వ్యవహారికమే. ఎందుకు ఈ గుణాలు పక్కన పెట్టాడు కాబట్టి. అంటే
సత్యం అంటే ఏంటి? ఏదైతే విన్నాడో, ఏదైతే చూసాడో, ఏదైతే భావించాడో దానిని అక్కడ అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి యథాతథంగా చెప్పటం. అవసరం, సందర్భాన్ని బట్టి. అవసరం లేనిది చెప్పక్కర్లా. ఆ! అక్కడ సందర్భం వచ్చినప్పుడు ప్రకటించాలి. సందర్భం లేనప్పుడు అనవసరం. అవునా గదా! ఎందుకంటే ఎన్నో సత్యాలుంటాయండి ప్రపంచంలో నిజాలే. ఆ నిజాలన్నీ మనకవసరం లేదు. ఆ నిజాలు ఎప్పుడూ చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అవునా గదా! ఆ! ఇది పచ్చి నిజమండి. నిజమే. పచ్చి నిజం కావచ్చు. పచ్చి నిజమో, పండు నిజమో. కాబట్టి సత్యం అనేది సత్యమే. దాంట్కో శక్తి ఉంది. సత్యవంతుడు శక్తివంతుడవుతాడు. ఈ తితిక్ష కలిగిన వాడైనా సత్యవంతుడైన. ఎందుకని? స్ప్లిట్ లేదు. స్ప్లిట్ అంటే ఇప్పుడు అసత్యం అనుకోండి. అసత్యంలో ఏం జరుగుతుంది? ప్రతి అబద్ధంలో మన్ని మనమే చీల్చుకుంటున్నాం. ఏంటి చీల్చుకోవడం ఏంటి? ఏం లేదు. బుద్ధిలో ఒకటి తెలుసు. ఈ విషయం ఇలా అని. మనస్సు ఏం చేస్తుందంటే అదొక గుంటనక్క. మనస్సు బుద్ధికి అది తెలిసినా ఏమో తనకు అనుకూలమైందే లేకపోతే తనకి ఇదే దాన్ని కప్పిపుచ్చేసి దాన్ని కొంచెం మసిపూసి చెప్తుంది. సో, ప్రతి అసత్యం వల్ల ఏం జరుగుతుంది? బుద్ధిలో ఒకటి తెలుసు, మనసు ఇంకోటి సృష్టించి అక్కడ సందర్భానికి అనుకూలంగా మాట్లాడుతుంది. అప్పుడు ఇంకో థాట్ మనం క్రియేట్ చేసినట్టేగా దీనికి వ్యతిరేకమైన ఆలోచనని. సో, ప్రతి అబద్ధం అసత్యం వల్ల మనస్సు, బుద్ధి రెండేమైపోతున్నాయి? చీలి గ్యాపొస్తోంది. మనమే చీల్చుకుంటున్నాం. సో, అసత్యం ఆడేవాడికి అందుకే శక్తిహీనుడవుతాడు. శక్తి ఉండదు అసత్యం. అబద్ధం జెప్పేవాడికి. సంకల్ప శక్తి ఉండదు. దాంట్లో ఏకాగ్రత శుద్ధము కాదు అంతఃకరణ. ఎందుకు? ప్రతి అబద్ధానికి ఒక్క ఆలోచనే కాదు. అప్పటికప్పుడు తప్పించుకోవడానికి ఒక అబద్ధం ఆడినా, ఒక అబద్ధం రెండో అబద్ధాన్ని ఆడిస్తుంది. రెండో అబద్ధం మూడో అబద్ధం ఆడుతుంది. ఎందుకు ఎంక్వైరీ జరిగిందనుకోండి ఒకసారి. అప్పుడేమవుతుంది? ఇంక ఒకదాని తర్వాత దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధాలే ఆడుతూ ఉండాలి. అదే ఒక్కసారి ఉప్పేసుకున్నాం అనుకోండి. క్లియర్. ధైర్యం ఉండాలి. ఏమిటి? ఒప్పుకోవడానికి హిమ్మత్. హిమ్మత్ అంటే ధైర్యం కావాలి. అది. అందుకు సత్యములో ఏముంది? ఒక శక్తి ఉంది. తప్పించుకునే ఎస్కేపిజం లేదు. ఉందా? అయితే సత్యంలో గూడా మళ్ళీ చెప్పారు మనుస్మృతిలో. ఆ! భగవద్గీత 17 అధ్యాయంలో సత్యం, ప్రియం, హితం చేయదు. అది వాక్ తపస్సు అన్నాడు. సత్యం పలకటం అనేది వాక్ రూపంలో చేసే తపస్సు. తపస్సే. అవునా? కదా! ఎందుకు ప్రతిసారి నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్తున్నానా? చూసుకోవాలి. ఇది కూడా హితకరమైన సత్యమా? లేదా? హితం అంటే మేలు చేసే సత్యం అయి ఉండాలి. సత్యం, హితం. తర్వాత ప్రియం. మామూలుగా సత్యం ప్రియంగా ఉండదు. చేదుగానే ఉంటుంది. అయినా ప్రయత్నం చేసి కొంచెం మంచి మాటలతో చెప్పాలి. ప్రయత్నం చేసి. అవునా కాదా? సత్యం ఎవరికీ ఇష్టం ఉండదు మామూలుగా. ప్రయత్నం చేయాలి. అట్‌లీస్ట్ కొంత ప్రయత్నం చేయాలి. ఇది తపస్సు కాదండి? గొప్ప తపస్సు. కాబట్టి సత్యం అనేది ఒక దివ్య లక్షణం. అసలు స్మృతుల్లో మహాభారతం అలాంటి దాంట్లో ఎంత చెప్తారంటే ఒక్క సూనృత వాక్యం అంటే సత్యవాక్య ఫలితము 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుందంటాడు. ఒక్క అశ్వమేధమే ఎంతో ఇష్టం. 100 అశ్వమేధాలు చేస్తే ఎంత వస్తుంది పుణ్యం? అంత పుణ్యము ఒక్క సత్యవాక్కుతో వస్తుంది. ఇది అర్థం చేసుకున్నవాడు ప్రయత్నం చేస్తాడు సాధన. ఇది ఒక్కొక్క వాల్యూ జీవితాలు పడుతుంది ఆచరించడానికి. తేలికేమి కాదు. ఆ! ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటది? పూలబాట కాదు. మనస్సుని మనస్సునికి శిక్షణ ఇవ్వాలక్కడ. ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వాలి. ఎప్పుడూ కనిపెడుతూనే ఉండాలి. అది అవసరానికి అబద్ధాలు ఆడుతూనే ఉంటుంది. అలవాటైపోయింది అది. కొంతమందికి
అబద్ధాలు అలవాటైపోయి ఊరికి చీటికి మాటికి అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధం చెప్తారు. ఏమంత ఏమొచ్చింది? ఉన్నది ఉన్నట్టు నువ్వు ఒప్పుకుంటే హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఒప్పుకోదు. ఒప్పుకోదది. ఇదంతా మనస్సు ఆట. కాబట్టి సాధన అంటే ఏంటి? ఊరికే మాల తిప్పటం కాదు. మాల తిప్పటం కాదు. ఏదో ఊరులో చదవటం కాదు. ఇదంతా సాధనే. కదా! సాధన కాదా? 24 గంటలు చూసుకోవాలి. దేన్ని? ఈ మనస్సుని. మిగతావన్నీ యాంత్రికం. ఇది వ్యక్తిత్వాన్ని ఏం చేస్తాయి? వికసింపజేసేటువంటి విషయాలు. దమః, శమః అంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. ఇవి కూడా గొప్ప విషయాలే. అవునా కదా! ఇంద్రియాలు ఎప్పుడు డిమాండ్ చేస్తుంటాయి. ఆ డిమాండ్ చేసినప్పుడు వాటిని ఏం చేయాలి? చూసి ఎప్పుడు ఎటుపోతున్నాయో చూసుకుంటూ వెనక్కి తీసుకురావాలి. ఇది దమం. అవునా? ఈ ఇంద్రియాలు వీళ్ళ మనస్సు పోతుంటుంది ఒక్కోసారి. ఇంద్రియాలు ఊరుకున్న మనసు ఏమవుతుంది? చాలా వేగం దానికి ఎక్కువ. అవునా? మనసు ఇంద్రియాలు లాగిపారేస్తుంది. ఇంద్రియాలు మనసులు లాగిపారేస్తాయి ఒకదానికొకటి. కాబట్టి 2 అలవాటు చేసుకోవాలి. 2 అలవాటు చేసుకోవాలి. అదే శమము, దమము. మనస్సుని, ఇంద్రియాన్ని రెండింటిని నిగ్రహించి. దీన్ని శంకరులు ఇంకా చాలా డీపర్ డెఫినేషన్స్ చెప్తారు వివేక చూడామణిలో. ఇప్పుడు చాలు. సుఖం, దుఃఖం ఇవి తెలుసు మనకి. అనుభవాలు, నిత్యానుభవాలు మంచిది. సుఖం, దుఃఖం. భవ, అభవ. భావ, అభావ. భావం అంటే ఉనికి ఉండడం. అభావం అంటే లేకపోవడం. మామూలుగా అన్నీ ఎప్పుడూ ఉండవుగా మనిషికి. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. భావం, అభావం. తర్వాత భయం చ అభయం. ఈ 2 లోపల వస్తుంటాయి. ఓసారి ధైర్యంగా ఉంటాడు మనిషి, ఒక్కోసారి భయపడుతూ ఉంటాడు కొన్ని. ఈ భయం ఎందుకు వస్తుంది? భయం ఎందుకు వస్తుంది? నాకేదో అయిపోతుందేమోనని భయం. అంతే కదా! నాకేమవుతుందో, నష్టం వస్తుందో, కష్టం వస్తుందో, ఏమో ఏమో అయిపోతుందని కదా భయం. నాకేమో అయిపోతుంది. ఎవరి ద్వారానో ఏదో అయిపోతుంది నాకు. తన వల్ల తనకి భయం ఉండదు. కానీ నిజానికి ఎక్కడున్నారు శత్రువులు? అంతఃశత్రువులు లోపలే ఉన్నారు. కామక్రోధ లోభమోహాలు. దానికి భయపడాలి. అవునా కాదా? దానికి భయపడాలి. మృత్యు ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ లోపలే నేను ఈ సంపద సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక సంపద. అవునా? అలా. కాబట్టి భయం అనేది ఎప్పుడు తన మీద అహం అనే అహంకారం వల్లనే భయం కూడా కలుగుతుంది. అవునా? లోభము గాని, కామం గాని, క్రోధ, రజోగుణ ప్రవృత్తులు ఇవన్నీ. కాబట్టి అహం అన్నప్పుడు నాకేమైపోతుంది? నాకేం భయం? భగవంతుడున్నాడుగా. ఇది కావాలి. అవునా? ఆ భయం. అప్పుడు భయం కాస్త ఏమైపోతుంది? అభయం. ఎప్పుడు? అటు చూసినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష చెప్పాడు కదా! ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. భయం వేసినప్పుడల్లా ఇది గుర్తు తెచ్చుకోవాలి. భయం, అభయం 2 స్థితులు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి. అహింస, సమత, తుష్టి. అహింస అనేది కూడా ఒక గుణం. ఏ గుణం? హింసాత్మకమైన భావన లేకపోవడం. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు అట్లా అనుకుంటే అర్జునుడిని కృష్ణుడు యుద్ధం చేయమని ప్రోత్సహించాడు. యుద్ధం చేయటం కష్టమని కదా అర్జునుడు భావించాడు. బాణాలు వేయాలి, కొట్టాలి, రక్తం చిందింపజేయాలి బాణాలు వేస్తే. కాబట్టి నా వాళ్ళందరూ ఎలా? ఇది హింస కదా అనలే అర్జునుడు అప్పుడు. అప్పుడు భగవంతుడు ఏమంటాడు? మళ్ళీ చెప్పాడు సమాధానం. అవునా? దుష్టులని సంహరించటము గాని, దుష్టు ప్రోత్సహించేవాడిని సంహరించటము గాని అది శిక్ష కాదు. దుష్ట శిక్షణే ఆయన యొక్క ఇది. ఎక్కడైనా దుష్టులను శిక్షించాలి, దమింపజేయాల్సిందే. లేకపోతే సమాజం అంతా చెడిపోతుంది. అందుకని అహింస అంటే బాహ్యమైన చర్య కాదు అక్కడ ముఖ్యం. భావన ముఖ్యం. భావన ముఖ్యం కదా! కావాలని డెలిబరేట్‌గా వాళ్ళ మీద కోపంతో, కక్షతో చేయటం కాదు. ఇది హింస.
లేకపోతే తనకేదో ప్రయోజనం వస్తుందని అవతల వాళ్ళని హింసించటం. అది కాదు. అది హింస. అహింస అంటే దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది, అన్యమైనది, విలక్షణమైనది అహింస. ఆ ప్రవృత్తి లోపల లేకపోవడం. అవసరమైతే కొంచెం కఠినంగా అయినా ఉండాలి. అయితే వాళ్ళ మేలు కోరాలి. తల్లి ఓ దెబ్బేస్తుంది పిల్లవాడిని. వాడు బాగా ఇది చేసినప్పుడు దెబ్బ కొడుతుంది. కొట్టాల్సిందే తప్పదు. అయితే వాడి మీద ఏమన్నా ఉంటుంది? ద్వేషం, కోపం ఉంటుందా? ఉండదు. ఆ దెబ్బ కొట్టకపోతే వాడికి చూరుకు రాదు కదా! పసితనంలో ఆ శిక్షణ కావాలి. బుద్ధి వికసించక ముందు అది కావాలి. తప్పులే. అవసరం వస్తే కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. మరి వాళ్ళు ఎలా బాగుపడతారు? ఎలా దిద్దుకుంటారు? ఎప్పుడు నెమ్మదిగా, ప్రేమగా మాట్లాడడానికి కుదరనే కుదరదు. వ్యవహారంలో అసలు సాధ్యం కాదు. అట్లాంటి వాడు లోకం అంతా ముట్టుతుంది. అవునా కాదా? హ్మ్. అందుకని హింస అంటే కావాలని చేయటం. తనకేదో ఒక హింస, ఒక నెగెటివ్ థాట్‌తో చేయటం కాదు. కాబట్టి అహింస, సమతా తుష్టిః. సమత అంటే తెలుసు. సమత్వం, సమత. ఇక్కడ సమత్వం కాదు. ఇక్కడ సమత అంటే ఏంటి? సమభావన. సమభావన. ఇది కూడా చెప్పాడు భగవద్గీతలో. ఎక్కడ? పండితాః సమదర్శనః చెప్పాడు. నిజమైన విద్వాంసుడు ఏం చేస్తున్నాడు? అన్నిట్లో సమంగా ఉండే పరమాత్మని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఇది సమత. అంతేగాని అందరిని సమానంగా చూడడం, ఎట చూస్తాడు? కళ్ళతో సమానంగా చూస్తాడా? ఆ? కాదు. మనసుతో సమానంగా చూడటం కాదు. మరేం చేయాలి? ఎక్కడ తేడాలో అక్కడ తేడాలు ఉంటాయి ప్రపంచాల్లో. తేడాలు ఉన్నప్పుడు తేడాలుగానే చూడాలి. కానీ లోపల అంతరాంతరాల లోపల భావన సమం. ఏం భావన? సమోహం సర్వభూతేషు చెప్పాడుగా భగవంతుడు ఆ మహామంత్రం. అందరిలో నేను సమంగానే ఉన్నాను. చెప్పలే? నాకు ద్వేషింపదగినవాడు, ప్రేమింపదగినవాడు లేడు. ఇది ఒక మహామంత్రం. ఆ సమంగా ఉండే భగవంతుడి జ్ఞాపకం తెచ్చుకోవటమే సమత. తర్వాత తుష్టి. తుష్టి అంటే తెలుసు, తృప్తి. తృప్తి లేని మానవుడే నరకం అనుభవించునురా అని చెప్పాడు. మరోవోకు మానవుడా మమత వీడరా అని. ఏంటది? తుష్టి అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చిన దాంతో తృప్తి పడదాం. అప్పుడు ఆశలు, వ్యర్థమైన ఆశలు, గొంతెమ్మ కోరికలు ఇవన్నీ పోతాయి. నిజంగా తృప్తిలో ఎంత హాయిగా ఉంటుందో. ఇది ఇచ్చాడు భగవంతుడు చాలు. ఇంకేం ఇస్తాడు? ఆయన ఇష్టం. మనకు ఉందిగా మనం ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాం కదా! పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాలు ఉంటాయి కదా! దాన్ని బట్టి లభిస్తాయి. అంతే. తృప్తి. తుష్టి. హాయిగా ఉంటుంది మన. తర్వాత తపోదానం యశో యశః. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఇదంతా తపస్సుకి. చిత్తమును, ఇంద్రియములను ఏకాగ్రపరచడం తపస్సు. ఇది సినిమాల్లో చూపిస్తుంటారు. ఒంటికాళ్ళ మీద నిలబడ్డాడు, 2 చేతులు నిలబడి, ఎండలో నిలబడ్డాడు, గాలికి నిలబడ్డాడు, వీటికి నిలబడ్డాడు. ఇదంతా కాయం, శరీరంతో చేసి శారీరకమైన ఆసురీ తపస్సులు. ఇవన్నీ ఆసురీ, దైవీ తపస్సులు కాదు. అందుకే వాళ్ళు అసురులు అటుతాయి. శరీరం గట్టిగా ఉంటుంది కానీ మనసు ఏం మారదు. అవునా? ఏమిటి? ఇంద్రియములను ఏకాగ్రం చేయటం తపస్సు. చిత్తమును ఏకాగ్రం చేయటం తపస్సు. తర్వాత దానం యశో యశ. దానం గురించి చెప్పుకున్నాం. దానం అంటే అది సాత్వికమైన దానం. శ్రద్ధయా దేయం, శ్రియా దేయం, క్రియా దేయం ఇవన్నీ. అది మంచి దైవీ గుణం. యశః అయశః. ఇందాక భయం, అభయం. యశస్సు అంటే మంచి కీర్తి, అయశస్సు అంటే అపకీర్తి. ఈ ప్రపంచంలో రెండే ఉంటాయి. కీర్తి ఉంటుంది, పక్కన అపకీర్తి ఉంటుంది. ఇప్పుడు తరంగం ఇలా పైకి లేచి కింద పడదా? అలాగే రెండూ వస్తాయండి. ఈ రెండు కూడా ఇవన్నీ ఏమవుతున్నాయి? భూతానాం భావాహ భవంతి. ప్రాణుల్లో ఇవన్నీ అంతఃకరణల్లోంచి ఇప్పుడు చెప్పినవన్నీ ఏమవుతున్నాయి? వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఎక్కడి నుంచి? మత్తః ఏవ పృథగ్విధాః. ఈ అనేక రకములైనటువంటి భావములు ఎవరి
వీళ్ళ హృదయంలో, మానవుడి హృదయంలో వస్తూ పోతూ ఉంటాయి, ఉంటాయి. అప్పుడు అవన్నీ ఎక్కడ? నాలో నుంచే. మత్తః ఏవంటే నాలో నుంచే లేస్తున్నాయి. ఓహ్! అయితే నువ్వే కారణం మేం గాదు. వెంటనే వదిలేస్తాం. నీ వల్లనే స్వామి ఇవన్నీ నువ్వే లోపల నుంచి కూర్చొని అన్నీ మాకు పుట్టిస్తున్నావన్నమాట. హ్మ్. అవునా? కాదు.